Hi friends, this is Venkat from VLR Training. Welcome to our data analyst course. So first మనం ఆర్ లాంగ్వేజ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఆర్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవడం, అలాగే జూపిటర్ నోట్బుక్కి యాడ్ చేసుకోవడం చూద్దాం. సో ఫస్ట్ మీరు ఆర్ లాంగ్వేజ్ని ఇన్స్టాల్ చేయాలంటే ఆర్ డౌన్లోడ్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీది విండోస్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. యాక్చువల్గా నాది విండోస్ సిస్టము. డౌన్లోడ్ ఆర్ 4.32 ఫర్ విండోస్ అని చెప్పి ఉంది. సో దీని మీద క్లిక్ చేశాను. ఇది డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఓకే, సో డెస్క్టాప్ మీద చూసుకున్నట్టయితే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉంచాను దీన్ని. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేస్తే ఎస్, తర్వాత వచ్చేసి ఓకే, తర్వాత నెక్స్ట్ 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 యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా సింబల్ కనబడుతుంది డెస్క్టాప్ మీద. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆర్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, మీకు కాసేపు వెయిట్ చేయండి. సో ఈ లోపల ఏం చేద్దామంటే మనం వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్తాను. యాక్చువల్గా ఇది ఇంకా హైలైట్ అవ్వడానికి టైం పడుతుంది. 2+3 అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేసాం. ఓకేనా, మనకు 5 వచ్చింది. కాకపోతే ఇక్కడ కోడ్ చూస్తే అసలు యూజర్ ఫ్రెండ్లీగా లేదు, మనకి చాలా చిన్నగా కనపడుతుంది. అందుకని ఎక్కువగా డెవలపర్స్ ఆర్ స్టూడియో యూజ్ చేస్తారనమాట. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళి ఆర్ స్టూడియో అని చెప్పి సెర్చ్ చేయండి. ఆర్ స్టూడియో. సో ఆర్ స్టూడియో ఫర్ డెస్క్టాప్. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆర్ డెస్క్టాప్ ఫర్ విండోస్ అని చెప్పి కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సేవ్, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి ఉంచాను. ఓకే, ఇది ఆర్ స్టూడియో. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఎస్, నెక్స్ట్ 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 ఉంది. కొద్దిగా టైం పడుతుంది. సో ఫైనల్గా ఫినిష్. ఓకే, సో ఇప్పుడు సెర్చ్లోకి వెళ్ళి ఆర్ స్టూడియో. ఓకే, ఆర్ స్టూడియో యాప్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకి కన్సోలు, ఎన్విరాన్మెంట్, ఓకే, ఫోల్డర్, ఓకే, ఫోల్డర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేను కోడ్ రాస్తున్నాను. ఇది కొద్దిగా మనకు ఫ్లెక్సిబుల్గా ఉంది. 2+3. ఓకే, 5 డిస్ప్లే అయింది కదా, రైట్. సో 8, 2+6. ఓకే, ఇప్పుడు జూపిటర్ నోట్బుక్కి జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూ నోట్బుక్ ఓపెన్ చేసేటప్పుడు పైథాన్ ఒకటే కనపడుతుంది, ఆర్ లాంగ్వేజ్ కనపడలేదు మనకి. ఓకే, మరి ఆర్ లాంగ్వేజ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు అనకొండ ప్రాంప్ట్. సో సెర్చ్ చేయండి, అనకొండ ప్రాంప్ట్. సో ఫస్ట్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ అనకొండ ప్రాంప్ట్లో ఉన్నాం మనం. ఇప్పుడు మీరు కొండ ఇన్స్టాల్ -c ఆర్ -kernel. ఓకే, ఈ కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇది కొద్దిగా టైం పడుతుంది.
ఫైనల్గా మీకు ప్రొసీడ్ ఎస్ ఆర్ నోనా అని అడుగుతుంది. వై మీద క్లిక్ వై టైప్ చేయండి. రైట్. సో ఇప్పుడు జూపిటర్ నోట్బుక్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. సో ఇందాక క్లోజ్ చేసేసాను నేను దాన్ని. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆర్ కనపడుతుంది కదా. సో ఆర్ మీద క్లిక్ 2 + 3 5. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఆర్ లాంగ్వేజ్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ 1 by 1 వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైథాన్ అనలిస్ట్ కోర్స్ కూడా వీడియోస్ ఉన్నాయి, వీడియో డిస్క్రిప్షన్స్లో ఉంటాయి ప్లేలిస్ట్. సో వాటిని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.